దివ్యానందమని చెవిగొంటారు. అటువంటి వారు యోనుల యందు పేరు చెయ్యరన్నాడు. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక వాచాలత్వంతో శాకశక్యంతో శమత్కృతో వాదోపవాదం బలసేత ఇంద్రియ మణంతో చూచతందుకు అవకాశం ఉన్నది. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక అన్నారు. దృష్టి వలనగాక అన్నారు పెద్దలు. గాలంబులేను చూచాలగాగ్రని చేత పాటిన్య జాలములు పట్టుబడునే సరియుని లేని శోచకునందకుని చేత దుఃఖంపు పక్షులు చిక్కుబడునే యోదంబులేని చూయోగి మావటి చేత గజరాజములై కట్టబడునే దగుకోలలేని చో మృగయా వినోది చే ఘోర మృగంబులు కొట్టబడునే రాజితానంద తారక రాజయోగ పావన సమాధి లేని చో పరమ సుష్కతలిక వేదాంతమాన తత్పరుల చే ఇంద్రియ మణంబులు వినిగ్రహింపబడునే రామా చేపలను పట్టాలంచినటువంటి సాధకుడు వాడు సునీల కడికేగి ఎర్రను తీసుకొచ్చి నీటి అందు పారవేసినప్పుడు వారి దృక్పథమంతా బెండు ఎందే ఉండది. బెండెప్పుడు మునుగుతుందో చేపబడ్డదని మీదికి లాగుతుండడు వేటకాడు. అట్లనే సాధకులైనటువంటి వాళ్ళై గుణసామ్యం వల్ల వివేకులై శుద్ధతత్వ సంపన్నులై త్రిగుణాదీతులై దేంద్రములు కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్య ఈర్ష డంబ దర్భ రాగ ద్వేష అసహ్యత శబ్ద స్పర్శ రూప సగంధాదులు విషేంద్రములేదు. వాక్వాణి పాదగుదుగుజుమలు కరిమింద్రములేదు. నేత్ర స్తోత్ర త్వక్కు జిమ్మగ్రాణ జ్ఞానేంద్రములేదు. మనసు సిద్ధాంకారమునాలు వీసిన మృదనీశన దారీశన పుత్రీశన దేయవాసన శాస్త్రవాసన లోకవాసన జిక్వ చాపల్య జిమ్మ చాపల్య పుంజ చాపల్యములు అవస్త్రములు జాగ్రత్త అవసరం 4 స్వప్నావస్త్రం 4 సుషుప్తం 4 తూర్య అవసరం 4 నాళ్ళ పదావస్థలు. ఈ 15 అవస్థల ఇంద్రియములు గుండగిరి పనిచేస్తుంటాయి. పదావస్థని చిత్త నిరోధమని అంటారు. సకలానందములు క్షణికానందములు శాశ్వతానందం ఏమిటంటే చిత్త నిరోధమని. దాన్నే బ్రహ్మానందమని నందితానందమని దివ్యానందమని తూర్యానందమని చిత్త నిరోధమని అంటారు. అందుకోసము ఇంద్రియ మనం త్రోచముచ్చాలంటే ఆ జప గాయత్రి అని అంశ గాయత్రి అంశోహమనే గాయత్రి అవసరం సాధకులకు. దగుకోలలేని చోమృగయా వినోది చే ఘోర మృగములు కొట్టబడునే. దగ్గుకోల ఉన్నట్టయితే ఘోర మృగములను రూపమదము యవ్వనమదము కులమదము ధనమదము అధికారమదము విద్యామదము తపోమదమనే మదగజములు అష్టవిధ మదగజములు ఉన్నాయి. వాటిని నిరోధించాలంటే మరి దగ్గుకోల అవసరం కదా. విరాగమనే దగ్గుకోల. విరాగం అంటే సుఖ దుఃఖములు ఎందు లాభ నష్టములు ఎందు మానాపమానం నిస్పలందు నిస్పృహ నిశంక నివృత్తి నిస్సంకల్పులై పరమాత్మ సుధను గురుడుతుంటారు తండ్రి. అటువంటి వాళ్ళు తిరిగి రారు అన్నాడు. యోదంబులేని జుమయోగి మావటి చేత గజరాజములరి కట్టబడునే. మత గజములున్నాయి మత్తెక్కి. వాటిని నిరోధించాలంటే ఆయుధం అవసరం. వైరాగ్యమనే ఆయుధముతో ధ్యేయింద్రమును మట్టు పెట్టాలి సాధకుడు. దట్టగా కూడుకున్నటువంటి తమస్సును యోగాగ్ని పద్వలింపజేయాలి. శివజీవైక్య సమాధిని చెందినటువంటి వాళ్ళై సచ్చిదానందమయందు అవికల్ప వికల్పం లేకుండా బ్రహ్మానంద వారాసిందు గురుకులాడినటువంటి వాళ్ళై శివజీవైక్య సమాధిని చెందినటువంటి వాళ్ళై భక్తగ్ని జ్ఞానగ్ని యోగగ్ని శతగ్ని వైరాగ్యగ్ని హృదయములో రగులుకున్నప్పుడు హృదయంలో ఉండబడిన హృదయ గ్రంథులు తీరోధనమలవులు పంచమలవులు కామక్రోధాది చతుర్వర్గములు అంతరించి భస్మీపడి యోగం దగ్గరమాయి అన్నాడు. ఎందుకు చెయ్యాలయ్యా యోగం? సంచిత ప్రారంభం రూపమాచతందుకు. దీన్ని గ్రంథులల్లా పినేర గ్రంథి అంటారు. దీన్ని బ్రహ్మరంధ్రమని అక్షరాది మార్గమని అంటారు. ఇది పూసానాలమని భాస్వనాలమని మేధానాడి అని బ్రహ్మకబళ్ళమని అంటారు. శాస్త్రారకమణమని మూలాధారం సాధిష్టానం మణి పూరకమనాథం విశుద్ధమాగ్నే శాస్త్రారము నాడి చక్రం నుండి స్థూల సూక్ష్మ కారణ చక్రములు మొత్తం 27 చక్రములు జడ చక్రములు. అయితే మూలాధారం గణపతి, సాధిష్టానం బ్రహ్మ, మణిపూరకం విష్ణు, అనాహతం రుద్రుడు, విశుద్ధం జీవుడు, ఆగ్నేయం ఆత్మ, శాస్త్రారం గురుడాది దేవత.
ఇది చెడు చక్రములు అంటారు. వీటిని హృదయ గ్రంథులని కూడా అంటారు. అందుకోసము ఈ హృదయ గ్రంథులను భేదించి సచ్చిదానందమైనందు అవికల్ప వికల్పం లేకుండా మెల్లంగా అవికల్ప వికల్పం లేకుండా అమృత వృష్టి గురించుతుండగా శివజీవ స్పందన చేత యోగాగ్ని ప్రజ్వలిచ్చినప్పుడు ఆ పూసానాల నుంచి వచ్చినటువంటి అమృత బిందువులు గ్రోలి నిష్ఠాగష్ఠులై అమరులై ప్రతిలేని చిత్తోపరత సుఖమ చెవిగొని బ్రహ్మానంద వారాసిందు గురుకులాడి దివ్యానందమని చెవిగొంటరే తండ్రి అంటాడు. మీ చిరణదూలితో రాజతారండ తారక రాజయోగ పావనమైనటువంటి సమాధి లేనిది పరమ శుష్కతర్క వేదాంతములు వాదోపవాదంబుల చేత ఇంద్రియమణంత్రోచిపుచతందకవగాజ వాచాలత్వంతో శాకశక్యంతో శమత్కృత్తో వాదోపవాదంబుల చేత ఇంద్రియమణంత్రోచిపుచతందకవగాజముండది ఫలిత యోగానపు దృష్టి వనగాక మనమనాగినటువంటి గుణసామ్యం గల వివేకులై పరమాత్మ